సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. జనరల్‌గా ఏంటంటే అందరికి కూడా ట్రావెల్ చాలా ఇష్టం. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ ఏంటంటే సంవత్సరానికి ఒక హాలిడే అనేది మస్ట్ అంటున్నారు. ఆల్సో వాళ్ళ బడ్జెట్‌లో కూడా ఫైనాన్షియల్ బడ్జెట్‌లో కూడా కంపల్సరీ ఒక వారం రోజులు ఎక్కడో ఒక ట్రిప్‌కో, 10 డేస్‌కో వెదర్ ఇండియాలోనే ఎక్కడన్నా కానీ ఆర్ ఇంకొక దగ్గర ఎక్కడైనా హాలిడేకి ఫారిన్‌కి ఎక్కడన్నా వెళ్తున్నారు. సో ఇదొక కామన్ అలవాటైపోయింది. సో దీనికి తగ్గట్టు ఏంటంటే చాలామంది ప్రాపర్‌గా ఫైనాన్షియల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్లీ ట్రావెల్ ఈజ్ ఇంతకుముందులాగా చీప్ కాదు, ఎక్స్‌పెన్సివ్. వెదర్ ట్రావెలే అనుకోండి ఆర్ స్టే కూడా అవ్వనియండి ఆర్ హాలిడే ప్యాకేజెస్, ఎక్స్‌పీరియన్సెస్ దట్ వి డూ అవన్నీ కూడా ఇంతకుముందు కన్నా ఇన్‌ఫ్లేషన్ అయితే చాలా పెరిగింది. ఆహ్, ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూసుకుంటే 12-15% హాలిడే ఎక్స్‌పెండిచర్ ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతా ఉందన్నమాట. ఇలాంటి టైంలో కొన్ని ఒక కామన్ క్వెషన్ నాకొస్తా ఉంటది ఇన్వెస్టర్స్ నుంచి, నా క్లయింట్స్ నుంచి ప్లానింగ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే చాలామంది సేవ్ చేసుకుంటే పర్లేదు. అలా కాకుండా కొద్దిమంది ఏంటంటే లోన్ తీసుకుంటారు. ఏది ట్రావెల్‌కి, హాలిడేస్‌కి కూడా లోన్ తీసుకుంటా ఉంటారు ఈఎంఐ ద్వారా కట్టడానికి. ఇది ఎంతవరకు సబబు? ఆహ్, ఇది మంచి పద్ధతేనా? సపోజ్ లోన్ తీసుకుంటే ఎలా ఉండాలి? టెన్యూర్ ఎలా ఉండాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఆల్సో ఐడియల్లీ ఇట్లాంటి ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు హౌ ఫైనాన్షియల్లీ ఫ్రూగల్‌గా ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మన దాని హ్యాపీనెస్‌ని కిల్ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది విల్ సీ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్‌లీ నేను క్వెషన్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది. ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మనకు తెలీదు ఎప్పటివరకు ఉంటాం. ఉన్నంత కాలంలో థింగ్స్ మనం క్యారీ చేసేటివి మనతో పాటు అనేది ఓన్లీ ఎక్స్‌పీరియన్సెస్. సో మనం చూడని ప్లేసులు చూడడము, చూడని ఎక్స్‌పీరియన్సెస్ కానీ అవన్నీ ఫీల్ చేయడము ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది లైఫ్‌లో. సో ఇలాంటప్పుడు వన్ వాలిడ్ క్వెషన్ వచ్చేది ఏంటంటే వెదర్ లోన్ తీసుకొని ట్రావెల్‌కి వెళ్ళొచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఐ యూజువల్లీ డోంట్ సజెస్ట్. రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ కన్జ్యూమ్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో యాసెట్. యాసెట్ లేదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎవరైనా సరే ఎక్స్పీరియన్సెస్కి వాల్యూ ఇవ్వాల్సిందే. ఇచ్చినా కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా గోల్డ్ కొన్నాము, లేదంటే ఒక ల్యాండ్ కొన్నాము, ఒక హోమ్ కొన్నాము, ఒక కార్ కొన్నామంటే యూ హ్యావ్ సంథింగ్ ఫిజికల్లీ యూ బాట్ సంథింగ్. ఆర్ ఒక ఎడ్యుకేషన్ చదవడానికి ఒక మాస్టర్స్ చదివాము, దానికి లోన్ తీసుకున్నాము అంటే ఒక యూ హ్యావ్ సంథింగ్ టాంజిబుల్ ఏదైనా ఉందన్నమాట. వేరాజ్ హాలిడేస్కి లోన్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ దెర్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, కొన్ని ఫొటోస్ ఉండొచ్చు. బట్ యూజువల్లీ దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్లీ ప్రుడెంట్ డిసిజన్ జనరల్గా. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఏంటంటే ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం మనము. వెళ్ళినప్పుడు ఒకదానికి పెద్ద హాలిడేకి లైఫ్‌లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న కోరిక, లెట్స్ సే యూరోప్‌కి వెళ్దాం అనుకుంటున్నాము ఆర్ దుబాయ్‌లో అన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాము. సమ్ అదర్ ఎగ్జాటిక్ లొకేషన్‌కి వెళ్తున్నప్పుడు ఓకే. బట్ అదర్‌వైజ్ సింపుల్ హాలిడేస్‌కి, డొమెస్టిక్ హాలిడేస్‌కి విచ్ ఆర్ లెస్ దాన్ ఎ ల్యాక్, 1.5 ఉన్నప్పుడు ఐడియల్లీ యూ షుడ్ అక్యుములేట్ అండ్ దెన్ రివార్డ్ యువర్ సెల్ఫ్. ఇట్లాంటి హాలిడేస్ అనమాట. సో జనరల్‌గా ఏంటంటే దీనికోసం యూజువల్లీ నేనేమంటాను, ఇట్లాంటి హాలిడేస్‌ని షార్ట్ టర్మ్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్ అనమాట అది. దిస్ ఈజ్ నాట్ లాంగర్ టర్మ్ బట్ రాదర్ సంథింగ్ బిట్వీన్ 12-24 మంత్స్. సో దీనికోసం ఐడియల్లీ లెట్స్ సే 1.5 to 2 years ఐ వాంట్ టు గో సమ్‌వేర్ ఫారిన్ లొకేషన్‌కి ఒక 10 డేస్‌లోకి ఒక హాలిడేకి వెళ్తాను. దాని కాస్ట్ వచ్చేసి 2.5-3 లక్షలు అని డిసైడ్ అయ్యాను అనుకోండి. దానికి తగ్గట్టు ఒక 24 మంత్స్ ఎవ్రీ మంత్ ఒక 10,000 సెట్ అసైడ్ చేసి ఒక ఎస్ఐపిఓ, ఒక ఎఫ్‌డిఓ మీ ఇష్టం. బట్ జనరల్‌గా ఒక మ్యూచువల్ ఫండ్‌లో విచ్ గివ్స్ స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చేస్తూ ఎక్కువగా రిస్క్ లేని ఈక్విటీ ఫండ్స్ కాకుండా హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టేసామనుకోండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్‌లో కానీ, మల్టీ అసెట్ ఫండ్‌లో కానీ ఆర్ కన్జర్వేటివ్‌గా ఉండాలంటే ఏదైనా లిక్విడ్ ఫండ్ కానీ ఇన్వెస్ట్ చేసేసుకుంటే ఈ అమౌంట్ కంపల్సరీ ఫ్లక్చుయేట్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ గ్రోస్ అండ్ ఆల్సో కార్పస్ అనేది సపరేట్‌గా క్రియేట్ అవుతుంది. సో ఇది బెటర్ ఐడియా బికాజ్ దీంట్లో నీకు ఫిజికల్‌గా ఎటువంటి యాసెట్ రావట్లేదు. సో నీకు రేపు లాంగ్ టర్మ్ ఫ్యూచర్ క్రియేట్ చేయట్లేదు. యూ ఆర్ డూయింగ్ దిస్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ షుడ్ బి దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ చేసి రివార్డ్ చేసుకునేట్టు ఉండాలన్నమాట. సో నేను వర్క్ ఎక్కువ చేస్తాను, ఎక్కువ సంపాదిస్తాను ఆర్ ఎక్కువ సేవ్ చేస్తాను. దెన్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దిస్ హాలిడే. అప్పుడు నేను హాలిడేని ఎంజాయ్ చేస్తాననే పద్ధతి మంచి పద్ధతి.
దెన్ కమింగ్ టు వన్స్ మీరు అన్నట్టు ఈ సేవింగ్ చేశారు. సో ఈ సేవ్ చేసినప్పుడు కూడా ఇట్స్ లైక్ ల్యాండ్. మనం ల్యాండ్ కొన్నప్పుడు ఏంటంటే ఎంత తక్కువకి నువ్వు కొంటే నీకు అంత రిటర్న్స్ బెటర్గా వస్తాయి. సేమ్ వే నువ్వు ఒక హాలిడే ప్లాన్ చేసినప్పుడు ట్రై టు సీ నీ గోల్ ఏంటి దట్ హాలిడే నుంచి చూసుకొని దాని తగ్గట్టు ఎంత తక్కువ ఎక్స్పెండిచర్ ఉంటే నీకు అంత ఈజీ అవుతుంది. సో నువ్వు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, నీ విత్ ఇన్ ద బడ్జెట్లో ఉంటావు. ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ లోన్, మనం తీసుకున్నా కానీ తక్కువ లోన్తో మనం ఒక హాలిడేని ఫినిష్ చేయొచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే బెటర్ టు స్పెండ్ సమ్ టైం. మనం అనుకుంటున్న సపోజ్ దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నాము ఒక 1 వీక్, అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, లిస్ట్ ఇట్ డౌన్ అండ్ హ్యావ్ ఎ కంపారిజన్. మల్టిపుల్ హాలిడే మేకర్స్తో కంపేర్ చేయండి. చేశాక అయినంతవరకు ఫ్రూగల్గా ఉండి, డోంట్ బి ఫ్రూగల్ ఎక్కడ నీ ఎక్స్పీరియన్స్ దగ్గర ఉండకండి, ఓకే. బట్ అదర్ థింగ్స్ దగ్గర ఎక్కడ కట్ చేయగలిగితే కాస్ట్ అక్కడ చేసుకొని హాలిడేస్ ఎంజాయ్ చేసుకొని విత్ ఇన్ ద బడ్జెట్ చేసుకుంటే ఏంటంటే చాలామంది ఏమవుతుందంటే ఒక అమౌంట్ అనుకుంటారు, బట్ వన్స్ యూ గో దేర్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తామా రామా అని చెప్పేసేసి దే గో బియాండ్ ద బడ్జెట్. అనుకుంది 100 అయితే 150కి వెళ్ళిపోతారు. దట్ 50 విల్ బి స్పెంట్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ మీదనో దేని మీదనో ఖర్చు చేసేస్తారు. వచ్చాక 4-5 నెలలు 6 నెలలు బాధపడతా ఉంటారు, అరే అప్పుడు అంత పెట్టాను కదా, షాపింగ్ చేశాను, అది చేశాను. సో అన్నింటినీ ముందే ప్లాన్ చేసుకుంటే ఏంటంటే తర్వాత రిగ్రెట్ ఉండదు. పోస్ట్ పర్చేస్ కానీ తర్వాత పోస్ట్ హాలిడే రిగ్రెట్స్ చాలా కామన్. సో ఆ రిగ్రెట్స్ లేకుండా ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. అట్లా అని చెప్పి టూ రిజిడ్గా ఉండి వెళ్ళేదే హాలిడే జాయ్ కోసం. జాయ్ని కిల్ చేయడం, లైక్ లెట్స్ సే మీరు మీకు లైఫ్ పార్ట్నర్ పిల్లలతో వెళ్తున్నప్పుడు కూడా బీ మైండ్ఫుల్. ప్రతిదానికి అంటే బడ్జెట్లో ఉండండి కానీ డోంట్ కిల్ ద జాయ్. మీకు కానీ మీరు మీతో పాటు వస్తున్న వాళ్ళకు కూడా బీ కన్సిడరేట్, బికాజ్ హాలిడేస్ ఆర్ నాట్ ఎనీమోర్ చీపర్, కంపల్సరీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. అయినంతవరకు సొంత డబ్బులతో అక్యుములేట్ చేసుకొని వెళ్తే ఏంటంటే యూ విల్ బి మోర్ సాటిస్ఫైడ్. ఎక్స్పీరియన్స్ తర్వాత రిగ్రెట్ ఉండదు. ఆ రిగ్రెట్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. బడ్జెట్లో స్టిక్ అవ్వకపోతే అది అవుతుంది. అందుకే కొంచెం అడిషనల్గా కుషన్ పెట్టుకోండి. 100 అనుకుంటే 120కి రెడీ అవ్వండి. ఉన్నంతలో సేవ్ చేసుకొని దానిలోనే ఖర్చు పెట్టుకుంటే ఏంటంటే హాలిడేస్ విల్ బి మెమరబుల్. అండ్ హాలిడేస్ వల్ల మన ఫైనాన్షియల్ జర్నీ ఏదైతే ఉందో, మన ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో అవి దెబ్బతినకుండా ప్రాపర్గా ఒక హాలిడే ఫినిష్ అవుతుందన్నమాట. హోప్ఫుల్లీ ఎస్పెషలీ మన దసరా, దీపావళి హాలిడేస్ వస్తాయి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కోసం కూడా ఇప్పటి నుంచే కుదిరితే నెలకు 20,000 25,000 సేవ్ చేసుకొని వెళ్ళాలనుకున్న చోటు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో సేవింగ్స్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం అప్పుల పాలు కాకుండా, ఎందుకంటే రీసెంట్ సర్వే ప్రకారం ఎక్కువ మటుకు ఒకటి డిజిటల్ గ్యాడ్జెట్స్ కోసము, ఇంకోటి హాలిడేస్కి వెళ్ళడానికి అప్పులు పెరుగుతూ ఉన్నాయి లెస్ దాన్ 30 years ఓల్డ్కి అనమాట. సో అది లేకుండా కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. రివార్డ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ సమ్ గుడ్ టైం, అప్పులు తక్కువ చేసుకోండి. థ్యాంక్ యూ.